హాయ్ అండి, చామదుంపల పులుసు చేద్దామండి. రండి. ఇవి కావాల్సిన పదార్థాలు: కొంచెం వాటర్ తీసుకొని కడిగిన చామదుంపలను ఉడికించుకొని వాటిని తీసి చల్లటి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేద్దామండి. పోపు దినుసులు, ఎండుమిర్చి కొద్దిగా ఒక 2 వేసుకున్నానండి. ఒకసారి ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై అవుతాయి కదండి, మనము టమోటాలు వేసుకోవాలి. కానీ దానికి ముందు చామదుంపలు వేస్తున్నానండి. టమోటాలు క్లిప్ మిస్ అయిపోయింది. టమోటాలు వేసుకోండి. తర్వాత చామదుంపలు అయిపోయిన తర్వాత టమోటాలు వేసుకొని వేయించుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. ఇది సాంబార్ పౌడరు తగినంత వేసుకోవాలండి, అన్ని కొలతలు. ఒకసారి అంతా కలుపుకోవాలండి. చింతపండు రసము వేసుకోవాలి. బియ్యం పిండి అండి, 2 టీ స్పూన్లు వాటర్లో బియ్యం పిండి కలిపి వేసుకోవాలి. 1 కప్పు వాటర్లో 2 టీ స్పూన్స్ బియ్యం పిండి అండి వేసి కలుపుకొని వేసుకోవాలి. తర్వాత గట్టిపడిపోతుంది. ఇమీడియట్గా మనము కలుపుకోవాలండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇంకొంచెం వాటర్ పడతాయండి, ఇందులో వేసాను. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి, మనం వేసిన బియ్యం పిండి కాబట్టి. ఇవాళకి చామదుంపల పులుసు ఇందులో అయిపోయిందండి. మనం ఇంకా ఉప్పు వేయలేదు. కాస్త సాల్ట్, కొంచెం బెల్లం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చామదుంపల పులుసు ఇక్కడికి కంప్లీట్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ చామదుంపల పులుసు రెడీ అండి.